అనుకుంటున్నట్టు కదా అడుగుతా ఉన్నాం. ఖచ్చితంగా దొరికిపోయామని మీరే ఈ దాడి విజయవాడ నగరంలోకి ఎంటర్ అయిన తర్వాత ముఖ్యంగా గుంటూరు నుంచి జనసమూహాలు జగన్మోహన్ రెడ్డి గారి బస్సు యాత్రకు తగ్గుతాయని మీరు భావించి ఏదైతే కలలు కన్నారో కృష్ణ వారధి పోటెత్తడంతో పాటు జనంతో విజయవాడ జనసంద్రంగా మారి ఒక ప్రవాహంలాగా ఉన్న జనాన్ని చూసి ఓర్చుకోలేక మీరే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేశారని ఖచ్చితంగా అనిపిస్తోంది. మేం కోరుతున్నాం, ఖచ్చితంగా మీరే చెప్తున్నట్టు బోండా ఉమా పేరు ఉందని మీకు కన్ఫర్మ్ గా తెలుస్తుందంటే మీ పేరు దాకా వస్తుందని భయపడుతున్నారా అని అడుగుతున్నాం. అసలు ఎవరు అధికారికంగా విచారణ గురించి చెప్పకపోతే ఏ బోండా ఉన్నాడో ఏ బజ్జీ ఉన్నాడో మీకు ఎలా తెలుసని అడుగుతున్నాం. మరీ ముఖ్యంగా మీరు ముక్తాయించిన అంశాలు ఏవైతే ఉన్నాయో ఒకవైపున జనజాతరలాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యాత్ర అటు గుంటూరు ఇటు విజయవాడ కృష్ణా జిల్లా దాటి ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా జన గోదావరి లాగా ఏదైతే సాగుతుందో బెంబేలెత్తిపోయిన మీరు పైకి స్టేట్మెంట్లు ఏ విధంగా ఇస్తున్నారంటే మేము ఆదరణ కోల్పోయామని మీరు చెప్తున్నారు. అడుగడుగున వెలవెలబోతున్న మీ సభలు గాని మీరు పవన్ కళ్యాణ్తో కలిసి మీ వదిన గారితో కలిసి చేస్తున్న యాత్రలు ఏ విధంగా ఫ్లాప్ అవుతున్నాయో మీకు తెలుసు కాబట్టి ఓర్వలేనితనం మీ అణువడంలో కనబడుతోంది. నిన్న మొన్న కూడా బాలకృష్ణ ఏదైతే ఆ కర్నూలు జిల్లాలో పర్యటన చేశాడో అక్కడ జనం లేక వెలవెలబోయారు. మరోవైపున దత్తపుత్రుడి కోసం మీ పుత్రుడు, మీ దృష్టిలో ఉత్తపుత్రుడు నారా లోకేష్ ఏ సభకి పనికిరాని వ్యక్తిగా మీరే పక్కన పెట్టారు. అంతేకాకుండా మీ దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ ఫ్రస్ట్రేషన్ ఎక్కువై సభలో మొన్న నాదెండ్ల మనోహర్ గారితో కలిసి తెనాలిలో జరిగిన మీటింగ్ లో హఠాత్తుగా పూనకానికి లోనైనట్టు పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడంతో పాటు ఊగిపోతూ అతను చేసిన వికృతమైన చేష్టలు ఏవైతే ఉన్నాయో అనుమానాలు వస్తున్నాయి మాకే కాదు జనాలకు కూడా. ముఖ్యంగా అతనేమన్నా మత్తు మందులకు బానిసయ్యాడా, మందు సేవించి ఆ విధంగా ప్రవర్తిస్తున్నాడా, యువతని వచ్చిన జనాన్ని కూడా అవహేళన చేసే రీతిలో ఏదైతే పిచ్చి పిచ్చిగా మాట్లాడడంతో పాటు పిచ్చి పిచ్చి ప్రవర్తన పూనకాలు ఏవైతే వస్తున్నాయో ఇవన్నీ కూడా మీ కూటమి ఏదైతే ఉందో బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీల కూటమి పూర్తిగా విఫలమైందని తెలుస్తోంది. అందుకే మీకు అణువణువున కూడా టెన్షన్, ఓడిపోతామనే భయం, అడుగడుగున ఫ్రస్ట్రేషన్ గురవుతున్నారు. దాంతోపాటు పైకి మేం పోటీ పడుతూ